టీటీడీ చైర్మన్ మీదన సరికొత్త ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, అట్లాగే మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కీలక ఆరోపణ చేసుకొచ్చారు. ఇప్పుడు నిన్న వాళ్ళ మహిళా కార్యకర్తలు అక్కడ నిరసన చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, వైసీపీకి సంబంధించిన వాళ్ళు 12 మంది మీద, తెలుగుదేశం సంబంధించిన 3 మీదన ఎస్సీ ఎస్టీ కేసులు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అసలు నాయుడు గారికి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన టీడీపీ నాయకుడు కాదు, ఓ ఛానల్ యజమాని, టీటీడీ చైర్మన్ అయ్యారు. కానీ ఆయనకి వచ్చారు అంటే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆయన కొంతమంది రౌడీలను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు సుపదన్ టికెట్లు వాళ్ళకి 3000 దాకా బ్లాక్లో ఇస్తున్నారు అన్నటువంటిది. అంటే సుపదన్ టికెట్లు సాధారణంగా మన శేఖర్ దర్శనం టికెట్ల టైప్ అనమాట. శేఖర్ దర్శన్ టికెట్లే అన్నారు. వాటిది బ్లాక్లో ఇస్తున్నారు వీళ్ళకి 4000, 3000 అట్లాగే. అవి రోజుకి ఇన్నని లిమిట్ ఉంటుంది. అవి ఇవ్వడం ద్వారా వాళ్ళని మచ్చిక చేసుకుంటున్నారు, వాళ్ళ చేత అరాచకాలు చేపిస్తున్నారు అన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఆయన ఏం మాట్లాడారు విందాం. దర్శనాలకు సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించటంతో రోజుకు 3,000-4,300 రూపాయల సుబదం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనాలు 1000 రూపాయలకు బ్లాక్ టికెట్లలో అమ్ముకుంటూ రోజుకు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్న ఆకు రౌడీలంతా కూడా పెట్టేగిపోతున్నారు. 2 రెళ్ళు 4 అన్నందుకు గుండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే లోకంలో ఇప్పుడు మనం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమం నైతికంగా సరి అయినటువంటి చర్య కాదు అని నిన్న ఆయనకు నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే బిఆర్ నాయుడు పెంచుతున్నటువంటి ఈ ఆకురౌడీలంతా కూడా మహిళల పట్ల అత్యంత దారుణంగా, ఎంతో అసభ్యంగా, మా నాయుడు కంటే ఇంకా మేము నీచంగా వ్యవహరిస్తాం రోడ్ల మీదనేనని దుర్భాషలాడుతూ మహిళలని చూడకుండా వాళ్ళ పెదాలను రక్కేటువంటి కార్యక్రమం చేసి శాంతియుతంగా. ఇది సరికొత్త ఆరోపణ.